To me, numbers never lie. Add it up, that's me. ఫ్రెండ్స్, మీరు ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఇలాంటి వీడియోస్ ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి, మీరు చూసే ఉంటారు. ఈ విధంగా వీడియోస్ ఎడిట్ చేసుకోవడం చాలా ఈజీ. ఎలా ఎడిట్ చేసుకోవాలో మీకు చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి ఇన్షాట్ యాప్ కానీ, క్యాప్కట్ యాప్ కానీ, వీటా యాప్ కానీ, ఈ మూడింటిలో ఏదైనా యాప్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను క్యాప్కట్ యాప్ని యూజ్ చేస్తున్నా. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే, మీ వీడియోని షూట్ చేసుకొని దాన్ని క్యాప్కట్ యాప్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. డెఫినెట్లీ మీరు VPN కనెక్ట్ చేసుకోండి ఒకవేళ క్యాప్కట్ యాప్ యూజ్ చేస్తే కనుక. అండ్ నేను VPN కనెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసి ఇందులో మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ వీడియో ఇంపోర్ట్ చేసుకున్నా. వీడియో మీకు ఈ విధంగా నార్మల్గా ఉంటుంది కదా. ఫస్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. అండ్ సాంగ్కి తగ్గట్టుగా మనం ఇందులో ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్గా ఇక్కడ మీరు దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ టు యాడ్ ఆడియో మీద క్లిక్ చేసుకొని, ఓకే ఇక్కడ నేను ఆడియో యాడ్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే, మనకు ఫస్ట్ బీట్ వస్తుంది ఇక్కడ. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో మనం వీడియోని ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ స్ప్లిట్ చేసుకొని ఇంకొంచెం ముందుకు ప్లే చేసేయాలి వీడియోని. అండ్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ఒక ప్లే చేసుకోవాలి. మనం ఈ విధంగా వీడియోని స్ప్లిట్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ క్లిప్ ఉంటుంది కదా, దీనికి ఎండింగ్లో వచ్చేసి ఒకసారి ఈ వీడియోని మనం ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ తీసుకొని ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి. అండ్ స్క్రీన్ షాట్ని కరెక్ట్గా క్రాప్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవాలి స్క్రీన్ షాట్ని. అండ్ ఇక్కడ వన్ స్టెప్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఒకసారి క్యాప్కట్ యాప్ నుంచి బ్యాక్ వచ్చేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు జెమినీ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. జెమినీ యాప్ ఓపెన్ చేసి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటోని అప్లోడ్ చేయాలి ఇందులో. ఓకే, నేను ఫోటో అప్లోడ్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ ప్రాంప్ట్ ఎంటర్ చేసి సెండ్ చేయాలి. ఈ ప్రాంప్ట్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిస్క్రిప్షన్ నుంచి ఈ ప్రాంప్ట్ని మీరు కాపీ చేసుకోండి. అండ్ ఇక్కడ జెమినీలో ఫోటోతో పాటు పేస్ట్ చేస్తే మీకు ఇక్కడ ఫోటో అనేది జనరేట్ అవుతుంది, ఇమేజ్. ఓకే, మనకి ఇక్కడ ఈ విధంగా ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. అండ్ ఇమేజ్ని కింద సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇమేజ్ మనకు డౌన్లోడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు ఈ వీడియో క్లిప్ తర్వాత ఆ ఫోటోని యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఈ ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోటో యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ ఫోటో డ్యూరేషన్ వచ్చేసి ఒక 2 సెకండ్స్ మాత్రమే ఉండేలా చూసుకోండి ఈ విధంగా. అండ్ దీని తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ క్లిప్ని యాడ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇక్కడ ఈ వీడియో క్లిప్ యొక్క ఎండ్లో మనం ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇక్కడ కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి. అండ్ ఈ స్క్రీన్ షాట్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా క్రాప్ చేసుకోవాలి, పర్ఫెక్ట్గా క్రాప్ చేసుకోవాలి. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. వన్ స్టెప్ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు జెమినీ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు సెకండ్ స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, ఆ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేయాలి. అండ్ మళ్ళీ అదే సేమ్ ప్రాంప్ట్ని పేస్ట్ చేయాలి ఇక్కడ. అండ్ జెమినీకి సెండ్ చేయాలి. ఓకే, ఇక్కడ మన ఇమేజ్ జనరేట్ అయిపోయింది. అండ్ ఇమేజ్ని కూడా కింద సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇమేజ్ మనకు డౌన్లోడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు సేమ్ బ్యాక్ టు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ పొజిషన్లోకి జెమినీలో క్రియేట్ చేసుకున్న ఆ ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఓకే, అండ్ ఈ విధంగా యాడ్ చేసుకొని దీన్ని కూడా 2 సెకండ్స్ వరకు క్లిప్ని యాడ్ చేసుకోవాలి. సో సేమ్ ఇదే విధంగా మొత్తం ప్యాటర్న్ని రిపీట్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఆ స్క్రీన్ షాట్ని జెమినీలో పేస్ట్ చేసి అక్కడ ఇమేజ్ జనరేట్ చేసుకొని ఈ విధంగా మీరు మీ లెంత్ వీడియో ఎంతవరకు ఉంటుందో అంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకుంటే సేమ్ ప్రాసెస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ ఫోటో పార్ట్ ఉంటుంది కదా, ఈ ఫోటో పార్ట్ టైం లైన్లో ఎగ్జాక్ట్గా తీసుకొచ్చి కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు వీడియో ఎఫెక్ట్లో ఇక్కడ పార్టీ అని ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ 40 సెకండ్లో కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ వస్తుంది చూడండి. ఇక్కడ ఈ షేక్ ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకొని ఈ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఈ షేక్ ఎఫెక్ట్ పర్సెంటేజ్ని కొంచెం ఇంటెన్సిటీని ఒక 30 చేసుకోండి.
ఈ విధంగా, ఓకే 20-30 ఈ విధంగా. అండ్ ఈ షేక్ ఎఫెక్ట్ని ఓన్లీ ఫోటో ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా. అండ్ సేమ్ మళ్ళీ ఈ ఎఫెక్ట్ని డూప్లికేట్ చేసి ఇక్కడ ఈ సేమ్ ఈ ఫోటో ఉన్న పార్ట్కి అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ విధంగా. సో ఈ విధంగా, ఓకే. సో ఈ విధంగా ఈ ఫోటో ఉన్న పార్ట్స్కి షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని మొత్తం వీడియోని సేమ్ ఇదే విధంగా ఎడిట్ చేసుకుంటే వీడియో మనకు క్రియేట్ అయిపోతుంది. దెన్ పైన ఇక్కడ రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఫుల్ హెచ్డి 30 FPS మీకు ఎంతవరకు కావాలో రిజల్యూషన్. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సేవ్ టు డివైస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని ఈజీగా గ్యాలరీలో సేవ్ చేసుకోండి.